అయితే ఇటు మన ఖమ్మం నుంచి మరింత సమాచారం అందించడానికి ఉపేందర్ ఉన్నారు. ఉపేందర్ అడుగుదాం. ఉపేందర్ చెప్పండి, ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి ఏంటి? ఆసాహుల సంఖ్య ఎలా ఉంది? అక్కడ అప్డేట్స్ ఏంటి? వ్యూహాత్మకంగా అడుగులేస్తా ఉంది. కొద్ది రోజుల్లో ఎలక్షన్ కి సంబంధించినటువంటి జరగబోతున్న తరుణంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే ఏసీసీ అభ్యర్థుల ప్రకటన కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఆలస్యం అమృతం విషయం అనేటువంటి సామెత లాగా ఆలస్యం కాకుండా ఇప్పుడున్నటువంటి అమృతాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవడం కోసం అన్ని రకాలుగా అడుగులు వేస్తా ఉంది. దాదాపు ఇప్పటివరకు సత్తుపల్లి వైరా నియోజకవర్గం నుంచి ప్రధానమైనటువంటి ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గానికి సంబంధించి ఆల్మోస్ట్ క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ కూడా అయినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. దాదాపు ఇప్పటికే ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం వివిధ పార్టీల నుంచి అంటే ప్రధానమైనటువంటి నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే వీళ్ళు టికెట్ కి సంబంధించి ఎక్కడి నుంచైనా పోటీకి సై అంటూ కథన రంగంలోకి, ఎలక్షన్ రంగంలో దిగుతున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అదే నేపథ్యంలో అటు వైరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి తరుణంలో వైరాకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎక్కువ ఆస్పిరెంట్స్ అక్కడి నుంచి ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఆస్పిరెంట్స్ లో నుంచి ఎవరికి సీట్ వచ్చినా సరే అందరం కలిసి కాంగ్రెస్ ని గెలిపించాలని చెప్పేసి కూడా పట్టుదలతో ఉన్నారు. అదే సందర్భంలో నాకు వస్తుంది సీటు నాకు వస్తుంది అని చెప్పేసి ఆశావాహుల సంఖ్య కూడా అక్కడ ఎదురు చూస్తా ఉన్నారు. ఇదే తరుణంలో కూడా ఇక్కడ సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా అటు గతం నుంచి కూడా జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి కోటూరు మానవతరాయ్తో పాటు ఆ గతంలో పొంగులేటి అనుచరుడుగా ఉండి గతంలో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి నేత ఎవరు మఠ దయానంద్ సతీమణి రాఘబాయి కూడా సంసిద్ధమై ఇప్పటికి ఎన్నికల ప్రచారంలోకి ముందంజలో ఉన్నారని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. అటు మధుర నియోజకవర్గానికి సంబంధించి ఒకే ఒక్కరు బట్టి విక్రమార్క ఆల్మోస్ట్ సీట్ ఫైనల్ అయినట్టే. మరో వ్యక్తిగా ఉన్నటువంటి కోట రాంబాబు కూడా అక్కడి నుంచి టికెట్ ఆశిస్తూ అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ ప్రధానమైనటువంటి స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఆల్మోస్ట్ మధుర నియోజకవర్గం కూడా ఇప్పటికి కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. ఇటు పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా దాదాపు తుమ్మల నాగేశ్వరరావు లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఇప్పటికే పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రచార చైర్మన్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికంతో ఇప్పటికి అంటిపెట్టుకొని వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా అక్కడ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అదే తరుణంలో కూడా ఖమ్మంకి సంబంధించి ఖమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాకుండా తుమ్మల నాగేశ్వరరావు వస్తే తుమ్మల నాగేశ్వరరావుని మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు భరోసా ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ఈ రోజు ప్రకటించబోయే హైదరాబాద్ కేంద్రంగా, ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఏదైతే మీటింగ్ ఉందో